హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. సో మేమైతే సంక్రాంతి పండగకైతే విలేజ్‌కి వచ్చినాం కదా! మేమైతే మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం సంక్రాంతి పండగ. సో మేమైతే అట్నే మనం మేడారం జాతర జరుగుతుంది కదా! సో మేడారం జాతర వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం. అట్లనే మనం మేడారం జాతర పోయే ముందు మనమైతే మన వేములవాడ దర్శనానికైతే అందరూ పోతారు కదా! సో ఫస్ట్ మనం వేములవాడ దర్శనానికైతే పోదాం. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానానికైతే. సో ఫస్ట్ మనం దర్శనం చేసుకొని తర్వాతనే మనం మేడారం అనేది పోతారు కదా చాలామంది. సో మేమైతే అట్నే ప్లాన్ చేసుకున్నాం. సో మేమైతే అందరం రెడీ అయిపోయినాం ఆల్రెడీ. సో మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది. మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. సో కార్లో మొత్తం లగేజ్ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోవడమే ఇంకా. మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. సో మా వాడైతే ఇప్పుడే పట్టుకొని లేచిండు. ఎప్పుడు కొట్టుకుంటే ఉంటుంది వీళ్ళిద్దరిది జుట్లు పట్టుకొని. మా అమ్మ అయితే రెడీ అవుతుంది. సామాన్ అంతా ఇది ఉన్నది చూసారు కదా. మేమైతే మంచిగా పూజ చేసుకున్నాం. ఈ బెల్లమును చక్కెర వెళ్ళిపోదామా ఇంకా మోహం కడుకో గైస్ చూస్తారు కదా. మేమైతే లగేజ్ మొత్తం అయితే పెట్టేసినాం. సో ఇప్పుడైతే ఈ కార్ తీసుకొచ్చి అయితే ఇక్కడ నీడకైతే పెట్టాలి. ఎందుకంటే అటు మొత్తం ఎండ వస్తుంది. సో ఇటైతే పెట్టేసి మనం అయితే స్టార్ట్ అయిపోతాం ఇక ట్రిప్ వేములవాడ దర్శనం. గాయస్ మేమైతే ఇప్పుడు జనగాం స్టేషన్ లో ఉన్నాం. మన పెట్రోల్ బంక్ లో ఉన్నాం. సో మన వెహికల్ వచ్చేసి సిఎన్జి వెహికల్ కాబట్టి మన సిఎన్జి దగ్గర అయితే ఉన్నాం. వెయిట్ చేస్తున్నాం. చాలా మంది ఉన్నారు ఇక్కడ సిఎన్జి దగ్గర అయితే. వెనకాల కూడా చాలా మంది వచ్చేసి ఇప్పుడే. సో ఈడ వచ్చేసి మన డ్రైవర్ అన్నట్టు. సరే ఇప్పుడు ఎంత టైం పడుతుంది మనకు? ఈ డ్రైవర్ కాదు మనం చెప్పలేము. ఇది సిఎన్జి ఇది అయిపోయింది. కరెంట్ పవర్ పోయిందట. ఫీవర్ పవర్ పోయింది. మనం చెప్పలేము ఎప్పుడు వస్తుందో. అది వచ్చినప్పుడు మన ముందు ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయి. అయిపోయినాక మనకి మనం ఫుల్ ట్యాంక్ చేసుకొని మనం ఒక ఫుల్ ట్యాంక్ ఎంత ఎన్ని పైసలు అయితే చెప్పు. ఫుల్ ట్యాంక్ మాక్సిమం వచ్చేసి ఫుల్ ట్యాంక్ అంటే మనకు 7-8 లీటర్స్ ఉంటది. మనకు 800 అవుతుంది. లీటర్సా కేజీసా? కేజీ 95. అంటే మనం 800 ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. 800 ఫుల్ ట్యాంక్ అంటే ఎన్ని కిలోమీటర్ వస్తుంది మనకు ఫుల్ ట్యాంక్ లో? 180-200 కిలోమీటర్ వస్తుంది. 5,000 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ కొట్టించుకుంటే మనకి ఎమ్లవాడ వేసి కొంచెం రిటర్న్ రావచ్చు మళ్ళా. మరి ఏం మొక్కున్నావు ఎమ్లవాడలా? నువ్వు అమ్మాయితో లేచిపోవాలని మొక్కుకున్నా. అదే కాదు నువ్వు చేసేది. అయితే చూసారు కదా. ఇప్పుడే చాలా మంది వచ్చేసారు లైన్ లో. అయితే చాలా మంది ఉన్నారు సిఎన్జి. మా బాబాయ్ ఆడ కరెంట్ పోయిందట. కరెంట్ వచ్చిన అయితే మనకు సిఎన్జి ఫుల్ చేస్తారు. అప్పుడు మనం రిటర్న్ అయిపోతాం మళ్ళా. ఇక సాయంత్రం దాకా రాకుండా సాయంత్రం దాకా ఈయనేమనుకో ఈయనే దర్శనం చేసుకుందాం మనం. సరేనా? చూద్దాం. ఒకవేళ ఒక అర్ధగంట చూద్దాం. చూసినాక కాకపోతే మళ్ళీ మనం పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోదాం. ఏమంటావు? సిఎన్జి ఉంది, పెట్రోల్ ఉంది కదా ఇంట్లో. అట్లా అందుకే సిఎన్జి తీసుకుంటేనే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు. పెట్రోల్ తీసుకుంటే ఏం లేదు, 1 నిమిషంలో కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు. అందుకే నేను ఏమన్నా పెట్రోల్ బండి తీసుకొద్దాం రా అంటే ఇన్లే. సిఎన్జి పోదాం సిఎన్జిలో తీసుకొచ్చిండు. ఇట్లా ఇది ఏ కథ అవుతుంది మాకు. అందరు ఇంకా చాలా మంది అయితే వెళ్ళిపోయారు. ఒక 4-5 మంది వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళిపోతుండే ఇప్పుడు. చలో గైస్ మళ్ళీ మనం సిఎన్జి గురించి ఉన్నదే మనం స్టార్ట్ అయిపోదాం. ఇక గైస్ చూస్తారు కదా. ఇప్పుడే పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ ఆటో అనేది లీక్ అయ్యిందట. ఆటో గ్యాస్ అది అక్కడ చూస్తారు కదా. ఆటో లీక్ అయ్యింది. మాకు దెబ్బ గజ్జురానికి మేము గజ్జురానికి ఎంబటే మావాడైతే కార్ తీసేసిండు. మేమైతే ఇక్కడ అందరూ రోడ్డు ఎక్కిన అన్నట్టు భయం అయిపోయింది. ఏమన్నా పెట్రోల్ బంక్లో ఏమన్నా ప్రాబ్లం అయిందని చెప్పి. ఆటోది గ్యాస్ లీక్ అయ్యి చూస్తారు కదా. గ్యాస్ మాకు భయం అయిపోయి పెట్రోల్ బంక్ ఏమన్నా వెళ్ళిపోయిందని మేము టెన్షన్ పడ్డాం. ఏమైంది? ఆటో గ్యాస్ లీక్ అయిందా? మేము కార్లో కూర్చున్నాం. దెబ్బకే అది మా పెట్రోల్ బంక్ వెళ్ళిపోతా అని చెప్పి మేము రిటర్న్ అయిపోతున్నాం. మేము మస్తు టెన్షన్ అయిపోయింది మాకైతే. ఇక ఆయన బంక్ అయిన ఉండి అదేం కాదు, గ్యాస్ మన ఆటో గ్యాస్ లీకేజ్ అయింది అనగానే ఇక అందరూ నార్మల్ అయిపోయినాం. అందరూ టెన్షన్ అయిపోయినాం. ఇక్కడ మావాడైతే లైన్ లైన్ ఉన్నాడు కదా. నేనంటే మన కూర్చున్నాడు కార్లో.
అరే అది సౌండ్ రాగానే కీస్ అంటాను. అయితే నేను పెట్రోల్ బంక్ లో ఏమన్నా సౌండ్ గ్యాస్ పోయిందా అనుకున్నా నేను. అయితే ఆటో దాంట్లో ఉంటది కదా, దాని ఆటోది ఏమో ఉంటది అట, వ్యాచర్ అంట. అది పోయింది. ఇగో ఆటో వెనకాలే ఉన్నది ఆడ ఆటో. అది పోగానే టెన్షన్ అయిపోయింది మాకు. అరే మన పెట్రోల్ బంక్ ఏమన్నా వెళ్ళిపోతుందా అని చెప్పి. అంటే ఫన్నీ విషయం ఏమిటంటే ఆ, అందరూ చక్కగా కూర్చొని ఉన్నారు, మేమే భయపడి ఉరికినాం. మనకు తెలియదు కదా. ఆ జుత్తు వరకు ఆటో బయటకు వెళ్ళింది, ఏమలా ఆటో నా అనుకోలే. ఏరా, అవి ఆడ వచ్చి ఏం కాదు అని చెప్పినాక ఆపినాం. గ్యాస్ సౌండ్ వస్తుంది. అది పెట్రోల్ బంక్ వెళ్ళిపోయినా అనుకున్నాం మేము. ఇక మా కార్ కూడా పోయింది రా, మేము కూడా అయిపోయినాం, మా పని అయిపోయింది అనుకున్నాం మేము. మా పని అయిపోయింది అనుకున్నాం. కారుపోతామే కానీ అందరం అయితే దిగి దెబ్బ ఊరికినాం. ఫైనల్ ఏదో గంట పట్టింది అమ్మ. గంటన్నర పైన పట్టిందట. మేమైతే ఒక దగ్గర ఆపుకున్నాం. ఇది ఏ ఊరో తెలియదు కానీ ఇక్కడ మంచిగా టెంపుల్ ఉంది. ఇక్కడ ఆపుకొని మంచిగా ఏమైనా రిలాక్స్ అయ్యి తిందాం అని చెప్పి మా వాళ్ళు అయితే చపాతీలు అయితే తీసుకొచ్చారు. ఆ చపాతీలు తినేసి ఇక మళ్ళీ స్టార్ట్ కావాలి. చాలా మంచిగా అనిపిస్తుంది లొకేషన్ చూడాలి. గైస్ నేనైతే ఇప్పుడే తినేసిన చపాతీ. మా వాడైతే ఇప్పుడే తింటుండు. రామ్ ఎట్లా అనిపిస్తుంది చెప్పు నీకు మంచిగా? ఇప్పుడు మంచిగా తింటున్నాము కదా. మా వాడు ఫోన్ లో బిజీ ఉన్నాడు. మంచిగా అనిపిస్తుంది లొకేషన్ అయితే. మా వాళ్ళు అయితే మంచిగా కార్లో వాళ్ళు తింటారు, దిగమంటే దిగుతుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? రే కోస్తున్నావా పప్పాయ? ఇందాకనే దాన్ని బేరమైనావు దాన్ని. కిలోకి 50 అని చెప్పిండు. 2 కిలోలు ఉన్నది అది. 80 రూపాయలకైతే తీసుకున్నాం. మంచిగా బేరమైనా, నేనే అన్న బేరం. 80 రూపాయలకైతే ఇచ్చిండు. చలో మళ్ళా మంచిగా పపాయ తినేసి మళ్ళీ మేము గుడికి అయితే స్టార్ట్ అవుతాం. ఏం లేదు, ఇక్కడి నుంచి 40 కిలోమీటర్స్ ఏముంది, స్టార్ట్ అయిపోతాం ఇక. గైస్ మనం ఫైనల్ గా అయితే మనం వేములవాడ అయితే వచ్చేసినాం. సో మనం పార్కింగ్ పెట్టి మనం అయితే రూమ్ చూసుకోవాలి. ఇప్పుడు చూస్తారు కదా, లే అది ఫ్రీ పార్కింగ్ ఇటు సైడ్ ఉంటుంది. లెఫ్ట్ తీసుకో చెప్తా. లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మొత్తం గ్రౌండ్ ఉంటుంది. అటు గ్రౌండ్ లో పెట్టేసుకుందాం పార్కింగ్ మనం. గైస్ మేమైతే పార్కింగ్ లోకి వచ్చినాం. సో మనకైతే ఆడ ఫ్లైఓవర్ దగ్గర రోడ్ అయితే క్లోజ్ చేసిర్రు. మా రోడ్ అయితే పడుతుందంట ఆడ, మనకు రోడ్ క్లోజ్ చేసిర్రు. మేమైతే అట్లా కార్ నుంచి అయితే వచ్చేసినాం. చక్కగా మనం పార్కింగ్ లకు అయితే వస్తాము. పార్కింగ్ లకు అయితే ఇప్పుడు వచ్చేసినాం మేమైతే మనం టెంపుల్ మొత్తం ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తారు కదా, సో దాని వల్ల క్లోజ్ చేసారంట. మేము మనం ఎక్కడ చేస్తారమ్మా ఇప్పుడు? భీమాన గుడి దగ్గర చేస్తారంట. ఆడికి దర్శనం చేసుకుని అయిపోతుంది. సో మనం ఇక్కడనే పార్కింగ్ పెట్టుకుంటున్నాం. అంత కార్నర్లో పెట్టుకునే బదులు కొంచెం ఇక్కడనే పెట్టుకుందాం అని చెప్పి కొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాం మేము. ఆ పార్కింగ్ పెట్టుకుని ఆ దర్శనం చేసుకుంటే అయిపోతుంది. మేమైతే ఇప్పుడే దిగినాం గాయస్. మేమైతే డైరెక్ట్ అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. రూమ్ అవసరమ్మా మనకు? రూమ్ తీసుకుందామని చూస్తున్నాం. కొంతమంది రూమ్ కూడా తీసుకోరు, పైన అక్కడ వంటలు చేస్తారు కదా, అలా వంటలు చేసుకుంటా కూడా ఉంటారు చాలా మంది. వంటలు చేసుకొని తినేసి వెళ్ళిపోతారు, రూమ్ తీసుకోరు చాలా మంది. ఫైనల్ గా అయితే మేమైతే లైన్ లో అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం ఖాళీ ఉన్నాయి. మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాం ఆ శివయ్యను. జనాలు అయితే ఎవరు ఎక్కువ రాలేదు. ఫైనల్లీ మాకైతే మంచిగా దర్శనం జరిగింది. మాకైతే సో ఎట్లా జరిగిందా దర్శనం చెప్పు? మంచిగా జరిగింది. మంచిగా జరిగిందా? మాకైతే 1 అవర్ లో దర్శనం అయిపోయింది. సో చాలా మంది అయితే ఎక్కువ ఏం రాలేదు. 1 అవర్ లో కోలా కానీ లేట్ అయింది. ఎందుకంటే నాకైతే కోయిలాగా దొరికింది కాదు, 2 సార్లు ఫెయిల్ అవుతుంది అదే. సో తొందరగా దర్శనం అయిపోయింది మాకైతే. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. 1 అవర్ లో అయిపోయింది మాకు. ఇప్పుడు ఏం చేద్దాం మనం నెక్స్ట్? మనం తినేసి పండుకొని మళ్ళా రేపు పొద్దున బతి పోషాకు బోనం చేయాలట. బోనం చేసి ఇంటికి వెళ్ళిపోవడమే, అంతేనా? సరే మనం అయితే ఇప్పుడు రూమ్ తీసుకోవాలా మనం ఇప్పుడు? కన్ఫర్మ్. సో ఇప్పుడు మనం దర్శనం చేస్తున్నాం కదా, రూమ్ తీసుకోవాలి కదా మనం. మరి ఏం అనుకుంటాం ఏంది? రూమ్ తీసుకొని పోయి పడుకుందాం, మళ్ళీ రేపు పొద్దున దర్శనానికి వెళ్ళిపోదాం బతి పోషమ్మ దగ్గరికి. ఓకేనా గైస్? బాయ్, సీ యు టుమారో. పార్కింగ్
గైస్ మనకైతే ఇక్కడనే ఉంది పార్కింగ్. సో మనకు అన్న రూమ్ చూపిస్తాను అనమాట. సో ఒకటి 600 ఉందంట, ఒకటి 800 ఉందంట. ఏదో ఒకటి ఫిక్స్ చేసుకొని ఉండాలి ఇక మనం. అయితే పైన బిల్డింగ్ అంటే మన కార్ పార్కింగ్ కూడా మంచిగా ఉందా చూస్తారు కదా. చూసి తీయండి ఎవరు. సో మనం అయితే చెక్ చేసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతే. గైస్ మేమైతే రూమ్ కి వచ్చేసి కదా, రూమ్ అయితే నీట్ గానే ఉంది. సో మనకు ఈ రూమ్ కి వచ్చేసి మనకు 800 అయితే అమౌంట్ తీసుకున్నాడు 1 డేకి. మనకు కింద పార్కింగ్ కూడా బాగానే ఉంది. సో మేమైతే రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇంకా. సో మనకు లైన్ లో వచ్చేసి మాత్రం చాలా మంది అయిపోయారు, ఎందుకంటే సండే కదా, చాలా మంది వచ్చేసారు. ఫైనల్ గా మనకైతే పోచమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే మేము ఇక్కడనే చికెన్ షాప్ దగ్గర కోన్ అయితే కట్ చేపిస్తున్నాం. సో మళ్ళీ ఇప్పుడు వండుకొని తినేసి వెళ్ళిపోడే మనం. చూసారు కదా ఎంత లైన్ ఉంది అనేది, చాలా లైన్ ఉంది. మాకు 2 hours అయితే పట్టింది, మినిమం 2 hours పట్టింది లైన్ లో. మా ఇలా సండే కదా, చాలా మంది వచ్చేసారు. మార్నింగ్ ఎంత మార్నింగ్ పోయినా చాలా మంది వచ్చారు. చలో ఇప్పుడైతే మేము రూమ్ కాడికి వెళ్ళిపోతున్నాం. పోయి చికెన్ వండుకొని తినేసి మంచిగా స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. ఇంకా మేమైతే రెడీ అయిపోయినా, అన్ని చదువుకున్నాం. ఇక ఇప్పుడైతే మేము మూవ్ అవుతున్నాం. ఇక మంచిగా తినేసినాం, వెళ్ళిపోతున్నాం. ఇక కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. వాటర్ మిలన్ ఎట్లా అంటుంది? ఒకటా ఎంత అంటుండ్రు రామ్? 120 అంటారా? జర మా అన్న మొక్కం చూసి తక్కువ అయిపోను. ఎంత అన్నాడు? 120 ఒకటా? దానికి 100 కేజీ లెక్క ఉన్నా అన్న? కూడా 100 రూపాయలకి ఒకటి తీసుకున్నాం. 100 రూపాయలు అంటే ఒకటి అలా పెట్టినావా? ఎంత అన్నాడు మొత్తం? 120 అన్నదా? 130 ఏమో అన్నాడు. అయితే మావాడి ముఖం చూసి కొంచెం తక్కువ చెప్పంటే 100 రూపాయలకి అయితే ఇచ్చిండు. గైస్ మావాడు అయితే ఇక్కడ కళ్ళు అయితే తీసుకుంటాం, చూస్తారు కదా. ఎంత అంటే తీసుకున్నావా రామ్ కళ్ళు? ఎంత? బాటిల్ ఎంత? బాటిల్ 100? పెద్ద బాటిల్? చిన్న బాటిల్ ఎంత? పొద్దున వేరే రేట్ వేరు ఉంటుంది కదా. పొద్దున కంటే సాయంత్రం అంతేనా? సరే తీసుకో, ఇంకేం మరి మధ్యలోనా అట్లా బాటిల్స్ తీసుకోపోనా? ఉంటే పోసుకోపోవాలి. బాటిల్ ఏమి లేవు ఇక మాకు. తీసుకోపో. ఫోన్ పే ఉందా? ఫోన్ పే పోతాడు కదా. ఎట్లా క్యాష్ 200 ఫోన్ పే ఎత్తా నేను. ఏమైందా రామ్? 2 బాటిల్ తెస్తాను. ఏమైంది? ఒక బాటిల్ చాలు. సరిపోతా ఒక బాటిల్? అడి ఇంకో 2 బాటిల్ ఎట్టినా ఊర్లో. రోజు చెప్పినావు ఊర్లు ఉన్నాయి. టేస్ట్ చూసినావు ఎట్లుంది మొత్తం? టేస్ట్ బాగుంది. పర్లేదు సూపర్. నీళ్ళు ఏమైనా చక్కెర ఏమైనా వేసిన నాకు? ఎవరు వేయకుండా ఎవరు అనుకుంటారు, వేస్తారు. కానీ కొంచెం పర్లేదు బాగుంది. బానే ఉందా? మంచిగా ఇంటికి రిలాక్స్ అవుతావా? మంచిగా దండం పెట్టి చాలా కష్టపడ్డాడు ఆయన టెంపుల్ లైన్ నిలబడి. నాకు ఒక్కరికి బాటిల్ మన నీకెళ్ళా. నాకు గ్లాస్ వేయరా భయ్, తాగుపోతాడా? ఒక్కటి నాకు కొంచెం ఒక గ్లాస్ పోస్తే నేను తాగుతాం, నువ్వు మొత్తం తాగు. తాగుపోతారు ఎట్లా మొత్తం తాగుతారు కదా. ఒక గ్లాస్ పోయి మాకు సరిపోతుంది. ఈ పోతాడు కల్లంట మంచిగా ఉంది టేస్ట్ అయితే. మామూలు అయితే చూసిండు. సో ఇంటికి పోయి కొంచెం మంచిగా టేస్ట్ తాగుతున్నాం. రైట్ ఫైనల్గా మేమైతే మా విలేజ్ దగ్గరకు వచ్చినాం. చూస్తారు కదా గప్షూప్ అయితే తింటున్నాం. సో మీ ఇద్దరు అయితే పోటీ పెట్టుకోండి గప్షూప్. ఎవరు కలిస్తే వాళ్ళకు 1000 రూపాయలు. గైస్ ఫైనల్గా అయితే మేమైతే ఇంటికి వచ్చేసినాం, చూస్తారు కదా. సో మాకైతే మేమైతే సేఫ్గా పోయి సేఫ్గా వచ్చేసినాం. అంత ఏమి ఇబ్బంది కలగలేదు. సో మాకు ఎక్కడంటే మనకు లోపల దర్శనం దగ్గరనే కొంచెం ఇబ్బంది అయింది, అక్కడ కోడలు కట్టే దగ్గరనే కొంచెం ఇబ్బంది అయింది. మాకైతే ఒక 1 అవర్లే దర్శనం అయిపోయింది. సో టెన్షన్ అక్కడ ఏం లేదు, తొందరగా మంచి దర్శనం అయితే మాకు అయ్యింది. అక్కడ మన వేములవాడ దగ్గర మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అదొకటే కొంచెం ఇబ్బంది పెట్టింది. సో మంచిగా మనకు కార్ పార్కింగ్ కూడా దొరికింది కదా, టెన్షన్ ఏం లేదు. సో మేమైతే ఇంటికి వచ్చేసినాం. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్యామ్ రంగు వ్లాగ్స్ని. మీకోసం మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉంటాను నేను.
సో డూ సబ్స్క్రైబ్, సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.